మ్యాటర్ ఏంటంటే మంచి బట్టలు వేసుకోండి, లేకపోతే మంచి బట్టలు వేసుకుంటే మీకు కానీ లేకపోతే మన ఇండియన్ కల్చర్ని రెస్పెక్ట్ చేసినట్టు ఉంటుంది. అంటే దాని మీద అందరు రియాక్ట్ అయ్యి దాని పెద్ద పాజిటివ్ ని నెగిటివ్ గా చేసి దాని మీద పెద్ద కాంట్రవర్సీ నడుస్తుంది. అదే కొన్ని సినిమా ప్రమోషన్స్ లో కొంతమంది హీరోయిన్స్ ని కొంతమంది ఎలా పడితే ఎలా వల్గర్ గా మాట్లాడితే దాని మీద ఎవరు రియాక్ట్ గారు. కసిక పూరట మంచి కసి ఉన్నది. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మనం పల్లెని బిగ్ బాస్ ని గంటలు గంటలు చూస్తాం, కానీ ఒకవేళ టీవీలో మిస్ అయితే ప్రీమియం కట్టుకుని ఓటీటీలో చూస్తాం. అదే మన వైజాగ్ చెందిన ఒక జ్యోతి అక్క ఇండియాని రిప్రజెంట్ చేసుకుంటూ అథ్లెట్లో గోల్డ్ మెడలిస్ట్ అయితే ఎంకరేజ్మెంట్ చేయడానికి పక్కన పెడితే సరిగ్గా విన్ అయినాక క్లాప్స్ కొట్టడానికి కూడా ఎవరు స్టేడియంలో లేరు. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే వేరే కంట్రీకి చెందిన ఒక ఫుట్బాల్ ప్లేయర్ మన కంట్రీకి వస్తే లక్షలు లక్షలు పెట్టి ఫోటోలు తీయడానికి అందరూ దిగబడుతున్నారు. లేకపోతే అతనేదో మన దేశానికి ఏదో ఉద్ధరించినట్టు అతనిది స్టాచ్యూ పెట్టినారు. అదే మన ఇండియాకి వస్తే సరిగ్గా మన ఇండియా ఫుట్బాల్ టీంకి సరైన స్పాన్సర్షిప్ కానీ లేకపోతే వాళ్ళకి ఎంకరేజ్మెంట్ కానీ ఎవరు చేయరు. ఇదంతా వచ్చి పక్కన పెడితే మన దేశానికి కానీ లేకపోతే ఇజ్రాయెల్ కానీ లేకపోతే పాలెస్టైన్ కానీ ఎటువంటి సంబంధం లేదు. వాటి మధ్యలో వార్ జరుగుతున్నప్పుడు మన దేశంలో ఉన్న బాలీవుడ్ కానీ లేకపోతే టాలీవుడ్ యాక్టర్స్ కానీ అక్కడ రైజ్ అయిన ఒక పొలిటికల్ స్లోగాన్ ఆల్ ఐస్ ఆన్ రఫ్ అని వైరల్ చేసి దాని మీద అందరు రియాక్ట్ అయినారు. నేను ఇప్పుడు ఇది పెట్టడం లేకపోతే రియాక్ట్ కూడా తప్పంటలేను, కానీ మన నైబర్ కంట్రీ అయిన బంగ్లాదేశ్లో ఒక హిందూని అతి దారుణంగా చంపితే మన బాలీవుడ్ కానీ లేకపోతే టాలీవుడ్లో కొంతమంది తప్ప ఎవరు రియాక్ట్ కాలే. దీన్ని బట్టి నాకు ఏమైతే మన ఇండియాని చంపడానికి లేకపోతే మన ఇండియా పరుగు తీయడానికి ఎవరూ అవసరం లేదు, ఒక మన ఇండియన్స్ చాలు.